శ్మశానంలో పిండ ప్రదానం చేసి వెళ్ళిపోయారట ఎవరోను. ఆ పిండం తినడం కోసం పాపం పేద బ్రాహ్మడు వచ్చాట. రాత్రిపూట పిండం తింటూ అంటే ఇదేదో పిశాచం అనుకుని కర్రతో గబుకురు కొట్టగానే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతూ నేను పిశాచాన్ని కాదండి, ఆకలికి తట్టుకోలేక పిండం తింటున్నాను అన్నట్టు వాడు కర్మగాలి పిండం తిన్నాడు. ఆ పిండం తిన్నవాడికి వీడి వల్ల గండం వచ్చింది. పాపం వీడు ఏ పిశాచమో శవాల దగ్గర పెట్టిన పిండం తింటుంది అనుకుని చేతిలో ఉన్న కర్రతో బుర్ర మీద కొట్టాడు, వాడు చచ్చిపోయాడు. దాంతో ఈ కాటికాపరికి భయం పట్టుకుంది. ఈ పాపం పోగొట్టుకోవడానికని ఏం చెయ్యాలని పెద్దలను అడిగితే వాళ్ళు అన్నారు, బ్రహ్మహత్యా పాపం పోవాలంటే మినిమం 100 కేజీలు బంగారం దానం చేయాలని చెప్పారు. తోటి గంగా నదికి వచ్చాడు, మణికర్ణికా ఘట్టంలో కూర్చున్నాడు. వాడు స్వయంగా చెప్పుకున్నాడు, నేను ఒక చండాలుణ్ణి, వింధ్య పర్వతం దగ్గర ఉన్నటువంటి అరణ్యంలో ఉండే ఒక కుగ్రామంలో ఉంటాను. ఓ పాపం చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా బంగారం దానం చేయడానికి వచ్చాను. ఈ పెట్టి నిండా